Hello students, next class in the articles we are discussing indefinite article. We are discussing indefinite article. Indefinite article we use a and are called indefinite articles. We use consonant sounds and vowel sounds. We use indefinite article. Before vowel sound we use an article. Before consonant sound we use a article. And we discuss some of the examples and we discuss another thing is about H letter. The word starting with H letter. If the word H is pronounced, we use a article. If the H is silenced, we use an article. In the next part in the indefinite articles, before abbreviations, which article we have to use? Before abbreviations means in our English alphabet, letters which gives vowel sound, which are gives vowel sound and abbreviations అనేటువంటివి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ 26 ఆల్ఫాబెట్ లో ఏ లెటర్స్ అనేటువంటి మనకి వోవెల్ సౌండ్ అనేటువంటివి ఇస్తున్నాయి. ఆ వోవెల్ సౌండ్ ఇచ్చేటువంటి వాటన్నిటిని కూడా మనము వాటన్నిటి ముందు కూడా మనం ఏమి ఇచ్చారండి యాన్ అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ టు జెడ్ ఉన్నాయండి. ఏ టు జెడ్ అనేటువంటి ఆల్ఫాబెట్ లో ఏ సౌండ్స్ ఏ లెటర్స్ అనేటువంటివి ఏ సౌండ్ ఇస్తున్నాయని చూద్దామండి. ఏ అనేటువంటి ఏ అన్నప్పుడు ఏ సౌండ్ వస్తుంది? విచ్ ఈస్ ది వోవెల్ సౌండ్ ఏ అనేటువంటి. తర్వాతకి బి బా కాన్సనెంట్ సౌండ్. సి అంటున్నాం సా కాన్సనెంట్ సౌండ్. డి డా కాన్సనెంట్ సౌండ్. అంటే ఇక్కడ బి సి డి మూడు కూడా ఏంటంటే కాన్సనెంట్ సౌండ్ ఇస్తున్నవాడు కాన్సనెంట్ లెటర్స్ అంటాం. ఇక్కడ we have to take the which alphabet letter which gives the vowel sound. vowel శబ్దాన్ని ఇచ్చేటువంటి ఆల్ఫాబెట్ లెటర్ మనం ఇక్కడ ఉపయోగించాలండి. సో కాబట్టి తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటంటే ఈ ఈ అనేటువంటి దాన్ని ఇండికేషన్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ vowel సౌండ్ ఇస్తున్నాడు ఈ తీసుకున్నాం. ఎఫ్ అన్నప్పుడు ఇక్కడ ఏ వస్తుంది. మొదటిదే మనకి ఇంపార్టెంట్ కదా ఫా ఫా అనేది ఇచ్చినప్పుడు అవసరం లేదు. ఫస్ట్ వన్ ఇస్ ఏ వచ్చింది కాబట్టి vowel సౌండ్. ఈ అర్థానికి జి అంటే జా కాన్సనెంట్ సౌండ్. తర్వాతకి హెచ్ హెచ్ తీసుకుంటున్న వాడి మనకి ఏ అనేటువంటి సౌండ్ వస్తుంది హెచ్ అనేటువంటి. అలానే జి హెచ్ తర్వాతకి ఐ ఐ అంటే కూడా వోవెల్ సౌండ్ కాబట్టి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఏఐ ఏబిసిడి ఎఫ్ జిహెచ్ ఐ తర్వాతకి జే కాన్సనెంట్ సౌండ్. కే కా కాన్సనెంట్ సౌండ్. కే తర్వాతకి ఐ జే కే తర్వాతకి ఎల్ వస్తుంది. ఎల్ అన్నప్పుడు ఏతో స్టార్ట్ అయింది కాబట్టి వోవెల్ సౌండ్ ఎల్. తర్వాతకి ఎం లో ఏ ఉంది. ఎల్ ఎం ఎన్ ఓ ఇవన్నీ కూడా మనకి వోవెల్ లెటర్స్ అండి. ఎల్ ఏ వచ్చింది. ఎం అన్నప్పుడు ఏ, ఎన్ అన్నప్పుడు ఏ, ఓ అన్నప్పుడు ఓ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా వోవెల్ లెటర్స్ కింద తీసుకోవచ్చు. వోవెల్ సౌండ్ ఇచ్చేటువంటి అన్నమాట. వోవెల్ లెటర్స్ కాదంటే వోవెల్ సౌండ్స్ ఇచ్చేటువంటి. ఓ తర్వాతకి టి పా కాన్సనెంట్ సౌండ్. టి క్యూ అనేటువంటి క్యూ కాన్సనెంట్ సౌండ్ ఇస్తుంది. ఓపి క్యూ. ఆర్ ఆర్ అనేటువంటి ఆ వచ్చింది కాబట్టి వోవెల్ సౌండ్ ఇస్తుంది. ఆర్ ఓపి క్యూ ఆర్ తర్వాత ఎస్ ఎస్ అనేటువంటి ఏ వస్తుంది కాబట్టి ఎస్. పి క్యూ ఆర్ ఎస్. టి టి అంటే టా ఎస్ టి. తర్వాత యు అంటే యా ఓ కాన్సనెంట్. వి వా వి అన్నప్పుడు ఏంటంటే వా కాన్సనెంట్ సౌండ్ వస్తుంది యువి. డబ్ల్యూ డా కాన్సనెంట్ సౌండ్. డబ్ల్యూ తర్వాత ఎక్స్ ఎక్స్ అన్నప్పుడు కూడా ఏముంది కాబట్టి మనం వోవెల్ తీసుకుంటాం. వై అంటే వా కాన్సనెంట్. జెడ్ అన్నప్పుడు జా వచ్చింది కాబట్టి కాన్సనెంట్. ఓకే అండి. ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే మనకి ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి ఆల్ఫాబెట్ లెటర్లో ఈ ఆల్ఫాబెట్స్ అనేటువంటివి ఏ లెటర్ ఏ సౌండ్ ఇస్తుందని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది అన్నమాట. వోవెల్ సౌండ్ ఇచ్చేటువంటి ఆల్ఫాబెట్ ని మనం పిక్ చేసి రాయడం అన్నమాట. ఏంటి ఆ వోవెల్ లెటర్స్ వోవెల్ సౌండ్ ఇచ్చేటువంటి ఏంటి సార్ అంటే ఇక్కడ ఏ ఈ ఎఫ్ హెచ్ ఐ ఎల్ ఎం ఎన్ ఓ ఆర్ ఎస్ అండ్ ఎక్స్. ఏంటి చూడండి సార్ ఏ ఈ ఎఫ్ హెచ్ ఐ ఎల్ ఎం ఎన్ ఓ ఆర్ ఎస్ అండ్ ఎక్స్. ఈ ఆల్ఫాబెట్ లో మనకి ఏవైతే లెటర్స్ ఉన్నాయంటే చూడండి
1 2 3 4 5 6 7 8 9 10 11 12. There are 12 letters in it. These 12 letters which gives the vowel sound, remaining letters which gives the consonant sound. So if the vowel sound letter should be used in abbreviation, ఈ యొక్క లెటర్స్ అనేవి ఎలా ఉండాలి సార్? మనకి అబ్రివియేషన్ లో ఉండాలి. అబ్రివియేషన్ మీన్స్ వర్డ్ ని కుదించడం అన్నమాట. మొత్తాన్ని రాయకుండా వర్డ్ మొత్తం రాయకుండా షార్ట్ ఫామ్ లో రాసేటువంటి దాన్ని మనం అబ్రివియేషన్ అన్నామండి. ఇలా అబ్రివియేషన్ లో ఉన్నప్పుడు వాటి ముందు మాత్రం మనము we have to use in which article? An article. Before the vowel sound letter should use in abbreviation, we have to use before an article. ఏ లెటర్ అయితే వోవెల్ సౌండ్ ఇస్తుందో ఆ లెటర్ తో స్టార్ట్ అయ్యి అది అబ్రివియేషన్ లో ఉన్నప్పుడు వాటి ముందు మనము యాన్ అనేటువంటి ఆర్టికల్ ని ఉపయోగించాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏ తీసుకున్నట్లయితే ఏసిపి, కాబట్టి మనకి యాన్ ఏసిపి అని వస్తుంది. యాన్ ఏసిపి. యాన్ ఏఎస్ఐ, యాన్ ఏఎస్ఐ అనేటువంటి పదాలు. ఈ ఫర్ తీసుకుంటే and ECG మనకి మెడికల్ లో యూజ్ చేస్తున్న హాస్పిటల్ యూజ్ చేస్తున్న హార్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకునేటువంటి ECG అండి. and ECG ఎందుకంటే మనకి ఏ అనేది ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ కూడా ఈ అనేది ఇక్కడ ఏ అనేది ఇంతకుముందు చెప్పుకున్నటువంటి క్లాస్ లో ఏ విధంగా అయితే మనం కాన్స్టెంట్ సౌండ్ ముందు ఐ అనేటువంటిది, వోవెల్ సౌండ్ ముందు యాన్ అనేటువంటి ఏ విధంగా అనుకున్నాము, లైక్ ది సేమ్ ఇలాంటిది అనుకోండి ఇక్కడ కూడా. సో కాబట్టి and ECG and ENT స్పెషలిస్ట్ and ECIL product. ECIL సంబంధించినటువంటి సిటీలో ఉండే ప్లేస్. సో ఈ విధంగా మనము an ECG, an ENT స్పెషలిస్ట్ అండ్ ECIL అనేటువంటి విధంగా పిలుస్తుంటాం అన్నమాట. ఏదో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ENT స్పెషలిస్ట్ అన్నాడు. he is an ENT specialist. it is dash ECG అంటాడు. it is an ECG అనేది యూజ్. నెక్స్ట్ F తీసుకుంటే డాష్ FIR, an FIR ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అన్నమాట. an FIR, an FRO, an FBI ఫారెస్ట్ ఫీల్డ్ ఇన్స్పెక్టర్ అంటుంటారు. an FB ఫేస్బుక్ యూజ్ చేసేటువంటి కావచ్చు, ఫారెస్ట్ ఆఫీసర్ లాంటివి అన్నమాట. ఇలా FR అంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే ఇక్కడ షుడ్ బి యూజ్ ఇన్ అబ్రివియేషన్. దిస్ లెటర్ షుడ్ బి యూజ్ ఇన్ అబ్రివియేషన్. అబ్రివియేషన్ లో ఉండేటువంటి వాటిని మాత్రమే మనం ఇవి ఉపయోగించాలంటే అబ్రివియేషన్ వేయడం మాత్రం పాసిబిలిటీ కాదు. అబ్రివియేషన్ ఏంటంటే ఇలా షార్ట్ ఫామ్ ఉండేటువంటి. H ఫర్ తీసుకుని చూడండి. HM అంటే హెడ్ మాస్టర్ వచ్చేసింది కాబట్టి హ్యాండ్ HM అంటారు. HMD వాచ్ చాలా పాపులర్ ఫేమస్ అయినటువంటి హిందుస్థాన్ మెషిన్ టూల్స్ అంటున్నామండి. అండ్ HMD వాచ్. అండ్ HOD హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటుంటారు. యూనివర్సిటీ లెవెల్లో ఉంటాయంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క హెడ్ ఉంటాడు. ఆ విధంగా మనము అండ్ HOD అండ్ HMD వాచ్ అండ్ HM అంటుంటారు. I ఫర్ తీసుకుంటే అండ్ IAS ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని. అంటే ప్రతి పదంలో మొదటి లెటర్ తీసుకుంటే మనం షార్ట్ ఫామ్ లో చేసాం అన్నమాట. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేటువంటి. IFS ఇండియన్ పోలీస్ సర్వీస్ అండ్ IFS ఇండియన్ ఫారిన్ సర్వీస్. IAS, IPS, IFS ఇలాంటివి. అండ్ IAS is an IAS officer, he is an IPS officer, she is an IFS అనేటువంటి విధంగా యూజ్ చేస్తుంటాం. L ఫర్ తీసుకున్నట్లయితే an LLB స్టూడెంట్, బ్యాచిలర్ ఆఫ్ లా యూజ్ చేస్తుంటాం. he is an LLB స్టూడెంట్. రాజు is an LLB స్టూడెంట్ అని చెప్పొచ్చు. LIC ఏజెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుకుంటాం మనం. సో కాబట్టి an LIC ఏజెంట్ అనేటువంటిది. ఈ విధంగా మనం L ఫర్ తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ M ఫర్ తీసుకుంటే మనకి చాలా రకాలుగా ఉంటాయండి. an MRO మండల్ రెవెన్యూ ఆఫీసర్, and MDO మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్, and MEO మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, and MLA మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, and MP మెంబర్ ఆఫ్ పార్లమెంట్,
షీ ఈజ్ అన్ ఎంపీసీ స్టూడెంట్. ఇలా ఎంపీసీ స్టూడెంట్ అనేటువంటి యూజ్ చేసుకోవచ్చు. షీ ఈజ్ అన్ ఎంబీబీఎస్ స్టూడెంట్, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ అని యూజ్ చేసేది. ఎంఎస్ అనేది యూజ్ చేస్తుంటారు, ఎండి అని యూజ్ చేస్తుంటారు. సో ఈ విధంగా మనకి ఎంతో స్టార్ట్ అయ్యి అది ఎలా ఉండాలి సార్, అబ్రివేషన్ లో ఉన్నప్పుడు వాటికి కూడా మనము యాన్ అనేటువంటి ఆర్టికల్ అనేటువంటిది యూజ్ చేయాలి. యాన్ అనేటువంటిది యూజ్ చేయాలి. కాబట్టి యాన్ ఎంఆర్ఓ, యాన్ ఎండిఓ, యాన్ ఎంఈఓ, యాన్ ఎమ్మెల్యే, యాన్ ఎంపీ, యాన్ ఎమ్మెల్సీ, యాన్ ఎంబీబీఎస్ స్టూడెంట్, యాన్ ఎండి, యాన్ ఎంఎస్. ఇలా ఈ విధంగా మనకి ఎంఫర్ యూజ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఎన్ పైన మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది ఎన్ఎస్ఎస్, ఎన్సిస్ అనేటువంటి కోర్సెస్ అన్నమాట. యాన్ హీ ఈజ్ అన్ ఎన్సిసి స్టూడెంట్ అనొచ్చు. నేషనల్ క్రెడిట్ క్రాప్ అనేటువంటి నేషనల్ సంబంధించిన ఎన్ఎస్ఎస్, నేషనల్ సోషల్ సర్వీస్ అంటారండి. యాన్ షీ ఈజ్ యాన్ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్ అనేటువంటి యూజ్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐ, యాన్ ఎన్ఆర్ఐ నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ అనేటువంటి మన భారతీయ సంతతికి సంబంధించి కాకుండా వేరే దేశం నుంచి వచ్చి మన భారతీయ పౌరసత్వం తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మన ఎన్ఆర్ఐస్ అంటుంటారు. ఎన్ఆర్ఐ నాన్ రెసిడెన్షియల్ ఇండియన్, మన భారతదేశం సంబంధించిన వాళ్ళు అన్నటువంటి వాళ్ళు పౌరసత్వం తీసుకునేటువంటి వాళ్ళని మనము ఎన్ఆర్ఐస్ అంటుంటాం. సో కాబట్టి ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, ఎన్ఆర్ఐ ఈ విధంగా మనము యూజ్ చేసుకుంటాం. అన్నింటి ముందు కూడా మనకి యాన్ అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. ఎందుకు అన్నిటికీ యాన్ చూసారంటే అవన్నీ కూడా ఓవెల్ సౌండ్స్ ఇచ్చేటువంటివి, ఓవెల్ సౌండ్ ఇచ్చేటువంటి లెటర్స్. ఆ ఓవెల్ సౌండ్ ఇచ్చేటువంటి లెటర్స్ అనేది ఎలా ఉన్నాయి, అబ్రివేషన్ లో ఉండాలి. అబ్రివేషన్ లో ఉన్నప్పుడు మాత్రమే వాటన్నిటి ముందు మనము యాన్ అనేటువంటి ఆర్టికల్ ని ఉపయోగించాలి. ఓ ఫర్ యాన్, ఓఎంఆర్ షీట్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనకి ఓఎంఆర్ షీట్ లో పబ్లిక్ చేయాల్సి ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనము ఓఎంఆర్ షీట్స్ అనేటువంటి యూజ్ చేస్తుంటాం. ఇట్ ఈజ్ యాన్ ఓఎంఆర్ షీట్. ఇట్ ఈజ్ యాన్ ఓఎన్జీసీ ప్రొడక్ట్. ఓఎన్జీసీ సంబంధించిన ఒక ప్రొడక్ట్ నేమ్ అన్నమాట. నెక్స్ట్ ఆర్ ఫర్ తీసుకున్నట్లయితే ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అనొచ్చు. అండ్ ఆర్టీసీ ఈజ్ అన్ ఆర్టీసీ ఎంప్లాయీ. అండ్ ఆర్జేడి రీజనల్ జాయింట్ డైరెక్టర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆయన ఆర్జేడి అంటున్నాం. ఆర్పి డాక్టర్, హీ ఈజ్ అన్ ఆర్పి డాక్టర్ అని ఇచ్చారన్నమాట. రూరల్ మెడికల్ ప్రాక్టీస్ అంటున్నామండి. హీ ఈజ్ అన్ ఆర్పి డాక్టర్ అనేటువంటి విధంగా అనమాట. అండ్ ఆర్ఐ, అండ్ ఆర్టీసీ డ్రైవర్, అండ్ ఆర్జేడి ఆఫీసర్, అండ్ ఆర్పి డాక్టర్ అనేటువంటి విధంగా చెప్పొచ్చు. ఎస్ఆర్ తీసుకుంటే అండ్ ఎస్ఎస్సి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ స్టూడెంట్ అన్నమాట. అండ్ ఎస్ఎస్సి స్టూడెంట్ ఎవరు మనము హీ ఈజ్ డాష్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ స్టూడెంట్ అని మొత్తంగా ఫుల్ ఫామ్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం యాన్ ఆర్టికల్ యూజ్ చేస్తామా? లేదు. ఎందుకంటే ఆ యొక్క సెంటెన్స్ ఆ వర్డ్స్ అనేవి కూడా ఎలా ఉండాలి, షుడ్ బి యూజ్ ఇన్ అబ్రివేషన్. అబ్రివేషన్ లో ఉన్నప్పుడు మాత్రమే మనకు పాసిబిలిటీ అవుతుందండి. అబ్రివేషన్ లేనప్పుడు వాటిని రాయడం అన్నమాట. అండ్ ఎస్ఎస్సి స్టూడెంట్, అండ్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ అంటున్నాం. అండ్ ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనేటువంటి యూజ్ చేసుకుంటున్నాం. పోలీస్ స్టేషన్ సంబంధించుకున్నాడు. సో కాబట్టి అండ్ ఎస్ఎస్సి స్టూడెంట్, అండ్ ఎస్ఐ, అండ్ ఎస్పీ ఈ విధంగా మనము షార్ట్ ఫామ్ యూజ్ చేస్తాం. సబ్ ఇన్స్పెక్టర్ అని ఇచ్చింది అనుకోండి, మనకు ఆర్టికల్ యాన్ రాదు, ఓన్లీ ఎస్ఐ అన్నది మాత్రమే వస్తుంది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని ఇచ్చినటువంటి రాదు. సో ఈ విధంగా మనకి అబ్రివేషన్ లో ఉన్నప్పుడు అవి ఓవెల్ లెటర్ స్టార్ట్ అయ్యి అబ్రివేషన్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలన్నమాట. సో వాటి ఇంటిపైన కూడా వాడికి 1 మార్క్ కానీ హాఫ్ మార్క్ కానీ ఎగ్జామినేషన్ అడుగుతాడు. మనం తీసుకునేటువంటి ఓవెల్ లెటర్ స్టార్ట్ అయిన పదాల నుంచి ఒకటి ఇస్తాడు, హెచ్ పైన ఒకటి అడుగుతాడు. నెక్స్ట్ అబ్రివేషన్ ఉండేటువంటి 1 or 2 బిట్స్ అనేటువంటి ఇలా ప్రధాన నుంచి ఒకటి తీసుకుని మనకి ఒక బిట్ ఫ్రేమ్ చేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్స్పర్ట్ తీసుకుంటే ఎక్కువ ఇంపార్టెంట్ చెప్పినది ఏంటంటే ఎక్స్రే, మెడికల్ ఫీల్డ్ యూజ్ చేసేటువంటిదండి. ఎక్స్రే అంటే ఎక్స్రే కాబట్టి ఎక్స్రే అంటే ఏదో స్టార్ట్ అవుతుంది. ఎక్స్‌నెస్ అంటారంటే ఇప్పటి క్రిస్మస్ ట్రీని మనము ఈ విధంగా డిజైన్ చేస్తుంటారు. ఈ విధంగా రాయడం ప్రొనౌన్సియేషన్ కూడా చేయడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. అండ్ ఎక్స్రే అండ్ ఎక్స్‌మాస్
ఫ్రీ అనేటువంటిది యూజ్ చేయడం అన్నమాట. సో ఆల్ దీస్ అన్నమాట, ఆల్ దీస్ ఆర్ కాల్డ్ వి యూజ్ విచ్ ఆర్టికల్, an article. One thing is here, these letters in alphabet, these letters gives the vowel sound letters should be used in abbreviation. At the same time, before we have to use an article. మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఉండేటువంటి లెటర్ లో ఏ లెటర్స్ అయితే వోవెల్ సౌండ్ ఇస్తుంది సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ లెటర్స్ అనేది ఏ తర్వాత బి కాదు, సి కాదు, డి తర్వాత ఈ వస్తుంది, ఈ తర్వాత ఎఫ్ వస్తుంది, ఈఎఫ్ తర్వాత ఏ బి సి డి ఈఎఫ్, ఆ తర్వాత ఐ వస్తుంది, తర్వాత జే రాదు, కే రాదు, ఎల్ వస్తుంది, ఎల్ తర్వాత ఎం, తర్వాత ఎన్, తర్వాత ఓ, తర్వాత పి రాదు, క్యూ రాదు, పి క్యూ రాదు, తర్వాత ఆర్ వస్తుంది, ఆ తర్వాత పిక్యూఆర్ ఎస్ వస్తుంది, తర్వాత టీ లేదు, యూ లేదు, బి లేదు, డబ్ల్యూ లేదు, ఎక్స్ ఉందంటే వై లేదు, జెడ్ లేదు. సో ఈ విధంగా సింపుల్ మీరు ఇలా వేలపై మీరు ఏది కాన్స్టెంట్ సౌండ్ ఇస్తుంది, ఏది ఓవెల్ సౌండ్ ఇస్తుంది, అలాంటి కాన్స్టెంట్ సౌండ్ ఇచ్చేటువంటి పక్కన పెట్టేసి ఓవెల్ సౌండ్ ఇచ్చేటువంటి తీసుకోవాలి. ఆ ఓవెల్ సౌండ్ తో ఉండేటువంటిది ఎలా ఉండాలి, మళ్ళీ అబ్రివేషన్ లో ఉండాలి. అబ్రివేషన్ లో ఉన్నప్పుడు మాత్రం మనకి యాన్ అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. These are the examples we use before abbreviation vowel sound abbreviation letters. In the examination point of view, they will ask half bit or one half mark or 1 mark. So ఈ విధంగా మనకి ఇండెఫినిట్ ఆర్టికల్ అన్నప్పుడు మనకి vowel letter స్టార్ట్ వర్డ్స్, అలానే కాన్సోనెంట్ సౌండ్ ఇచ్చే వర్డ్స్, హెచ్ లెటర్ సంబంధించినటువంటివి, ఈ అబ్రివియేషన్ సంబంధించినటువంటి వాళ్ళకి ఇంతవరకు మీకు ఐడియా ఉన్నట్లయితే we will get in this 1 or 1.5 mark in the examination point of view. Then next we will discuss about definite article, because there are 3 articles A and B. These 3 articles divided into 2 types, definite article and indefinite article. So already we discussed about indefinite article, then we discuss definite article. Definite article ఏంటంటే the definite article in that we have specific rules ఉంటాయి. in that we have specific rules more than 20-25 వరకు మనకి రూల్స్ అనేటువంటి ఉన్నాయండి. ఆ రూల్స్ కనుక మనం నేర్చుకున్నట్లయితే ఆ రూల్ ప్రకారంగా ఎక్కడ ఉపయోగించాలి డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటిది తెలుసుకోవచ్చండి. నౌ లెట్స్ కంటిన్యూ అవర్ క్లాస్, డిస్కస్ అబౌట్ డెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ గురించి డిస్కస్ చేద్దామండి.